శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి శని, అష్టమ శని ఏ తారీఖుతో పూర్తవుతుంది, దాని తర్వాత 9వ స్థానంలోకి రాబోతున్నటువంటి శని కర్కాటక రాశి వారికి ఏ విధంగా అదృష్టాన్ని కలిగిస్తాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అందరికీ కూడా ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి, మరి ఏలినాటి శని అంటే మనకి 7.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పెడుతుంది. అలాగే అర్ధాష్టమ శని అంటే మన రాశి నుంచి 4వ రాశిలోకి వచ్చినప్పుడు అర్ధాష్టమ శని, అది కొంతవరకు విదేశీ గమనం, పరగృహ నివాసం లాంటివి ఏర్పాటు చేస్తుంటుంది. అష్టమ శని అన్నది చాలా వరకు అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు లాంటివి పడుతూ ఉంటాయి. అలాగే చాలా వరకు మరి అష్టమం ఆయుష్ స్థానం కూడా కాబట్టి, ఎవరి జన్మజాతకంలో ఎంత ఆయుష్ ఉంటుందో ఆ ఆయుష్ తీరిపోయిన తర్వాత మాత్రమే అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు ఆయుష్ మీద ప్రభావం చూపుతాయి. వచ్చిన ప్రతిసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయుష్కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అంటే అష్టమంలోకి రాహు వచ్చినా, కుజుడు వచ్చినా, శని వచ్చినా, కేతు వచ్చినా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటి భయం ఏమీ కూడా మనం పొందక్కలేదు. అష్టమం అన్నది ఆయుష్ స్థానం. అలాగే ఆకస్మికంగా జరిగే సంఘటనలకు కూడా కారణమవుతుంటుంది. అలాగే ఆకస్మిక ధనలాభాన్ని కూడా ఇస్తుంటుంది. సో అటువంటి ఎప్పుడు ఆయుష్ పూర్తయిపోయిన తర్వాత ప్రతి జాతకంలో కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలను బట్టి, శుభగ్రహాల యొక్క బలహీనతను బట్టి ఆయుష్ నిర్ణయించడం జరుగుతుంది. సుమారుగా ఆయుష్ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ మారక గ్రహాలు, బాధక గ్రహాలు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, 22వ ద్రేకాణాధిపతి, 64వ నవాంశాధిపతి, ఇవన్నీ కూడా ఆ యాంగిల్లో యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్రతిదీ కూడా సాధారణంగా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహం శని భగవానుడు మరి ఈపాటికే చాలా కాలంగా ఈ అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారు అనుభవించి ఉన్నారు కాబట్టి, సాధారణంగా ఈ సమయంలో ఉద్యోగాలు మార్పు జరుగుతూ ఉంటుంది. కొంతమంది రిటైర్మెంట్ తీసుకుంటారు అన్నమాట. అప్పటిదాకా ఉద్యోగం చేసి మధ్యలో రిటైర్మెంట్ చేసుకొని వేరే ఉద్యోగానికి కూడా వెళ్తుంటారు. మరి కొంతమందికి దురదృష్టవశాత్తు ఉద్యోగం కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే విద్యార్థులు పరీక్షల్లో సరిగ్గా సరైన మార్కులు రాకపోవడం, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో నిందల కారణంగా, అపవాదుల కారణంగా వివాహం, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, ఇవన్నీ కూడా ఎవరైతే ఒక వ్యక్తి ఈ కష్టం జరిగింది అని చెప్పుకోలేడో అటువంటి కష్టాలన్నీ కూడా అష్టమంలో ఉంటాయి. అది జైలు శిక్ష కావచ్చు, పనిష్మెంట్ కావచ్చు, లేదంటే ఏదన్నా చేయరాని పనులు చేయడం వల్ల పట్టుబడడం కూడా జరగవచ్చు. ఏది జూదం ఆడటం వల్ల, ఏ డ్రంక్ అండ్ డ్రైవ్లోనో ఈ విధంగా అవ్వచ్చు. అంటే ఇవన్నీ కూడా జాతకుడిని తన యొక్క బలహీనతల నుంచి, కష్టాల నుంచి బయటపడే విధంగా మార్చడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల దీన్ని ఒక విధంగా అటువంటి సిచ్యువేషన్ జరిగినా కూడా ఏమీ భయపడకుండా తగు విధంగా పరిహారం చేసుకుంటూ దాని నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించినప్పుడు అది ఖచ్చితంగా జాతకుడికి ఫ్యూచర్లో మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఒకసారి ఈ మధ్యకాలంలో మరి ఏదో కారణాల వల్ల వాళ్ళని ఏదో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి అది అనుకోకుండా వాళ్ళు ప్రస్తుతం తర్వాత కూడా ఒక ప్రధానమంత్రులుగా, అంటే ముఖ్యమంత్రులుగా చాలా వరకు రావడం కూడా మన చరిత్రలో గమనించినప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఇది విధంగా ఒక దోషాన్ని పోగొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి పని జరగడం వల్ల, వాళ్ళకి ఏదో శిక్ష పడడం వల్ల, వాళ్ళకి గత జన్మలో కర్మ ఈ జన్మలో పూర్తయిపోవడం వల్ల, అది పూర్తవడం వల్ల వాళ్ళకి మళ్ళా గొప్ప పదవి,
చిరకాలం ఉండే నేము రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఇటువంటి భయం లేకుండా మరి అటువంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే మీకు ఈ ఏప్రిల్ 2025 లోపల దీని నుంచి పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. దాని యొక్క మంచి ఫలితం మీరు మరి ఏప్రిల్ 2025 తర్వాత ఎనీ టైం మీరు దానికి పొందే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏది పోగొట్టుకున్నా కూడా తిరిగి సంపాదించుకుంటారు, భయపడక్కర్లేదు. మరి ఏప్రిల్ 25 తర్వాత 9వ స్థానంలోకి వస్తుంటాడు మనకి శని భగవానుడు. అంటే అది భాగ్యస్థానం. అంటే మీలో ఒక ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఏదో మనం ఏమీ శాశ్వతం కాదు, అందరికీ ఏదో ఉపయోగపడాలన్నటువంటి భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మరి 9లో ఉన్నటువంటి శని భగవానుడు 11వ స్థానాన్ని వీక్షిస్తాడు. సో అక్కడి నుంచి మీ యొక్క అదృష్టం కలిసి వస్తుంది. ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం మీకు ఫలితంగా రావడం వల్ల మరి 11వ భావం మీకు స్థిర రాశి అవ్వడం వల్ల, సహజంగా అది ధనస్థానం అవటం వల్ల కంపల్సరిగా మీరు పోగొట్టుకున్న మీ కుటుంబాన్ని కానీ, మీ పేరు ప్రతిష్టలు కానీ, పదవి కానీ తిరిగి పొందే అవకాశం 100% ఉంటుంది. అదే శని భగవానుడు తృతీయ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల పబ్లిక్ సహకారం మీకు లభిస్తుంది. మీరు ఏదైనా దాని తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఏమైనా పోటీ చేస్తే ప్రజా సహకారంతో గతంలో పోగొట్టుకున్నది తిరిగి పొందడం కానీ, ఎన్నికల్లో విజయం సంపాదించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఫర్ ది సేమ్ టైం అలాగే 6వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి అంతే ఇంచుమించుగా మీకు అన్ని శుభస్థానాల్ని శని వీక్షిస్తుంటాడు. 6వ స్థానం అన్నది శత్రువులపై విజయాన్ని, కాంపిటేటివ్ సక్సెస్ని, అది నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది. కొత్తగా ఏదన్నా ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏది ఏవైనా రాబోయే 29 మార్చి 2025 తర్వాత కర్కాటక రాశి వారికి మరి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు చేయవలసిందల్లా చాలా ఓర్పుతో, సహనంతో ముందుకు వెళ్ళాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు తిరిగి చేయకుండా, ఎటువంటి బలహీనతకి లొంగకుండా కేవలం నిస్వార్థంగా మీరు చేయడం వల్ల 100% చాలా గొప్ప స్థాయికి ఈ రాశివారు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి, క్రమశిక్షణకి, నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు. శని ఏ భావంలో ఉన్నా, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది. మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి, ఎన్ని జపాలు చేయించండి, ఎన్ని పూజలు చేయించండి, ఎంత దాన ధర్మాలు చేయించండి, మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల 5 పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను, దానాలు చేయించాను, జాతకం చూపించాను, ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది? ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది. లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది, సివిల్స్ రాస్తున్నాను, రావటం లేదు, బోల్డ్ పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది? ఇవేమీ వద్దు. మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా, అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్. సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో, నడకతో చేసుకోవచ్చు. అంటే వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు, వాహనాల్లో, కారులో ప్రయాణం చేయొచ్చు. కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల. అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల, అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు
మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వృద్ధుల్ని, పెద్దల్ని గౌరవించడం, సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం, ఎప్పుడు సూర్యోదయానికి ముందు లెగడం. అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం పూట ఒక 5 నిమిషాలు గానీ, 10 నిమిషాలు గానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని, దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి. ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి. దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరీ ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి, కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి, శనిగ్రహాలు, నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు. అది ఎలా కుదురుతుంది? మొత్తం 9 గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం గాని, పూజ గాని అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప, కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో, నూనెో ఏదో ఒకళ్ళ మీద పోసేసి మొత్తం చికాకు పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా! దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకొచ్చే అవకాశం, శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి. లేదంటే మాట్లాడి కూరుకోవాలి తప్ప, ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శి శని భగవానుడిని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి. మరి ఈ మధ్య కాలంలో మంచి రెమెడీ ఏంటంటే, మరి స్వామి అయ్యప్ప మాల ధరించి 41 రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల 100% మీకు ఫలితం దక్కుతుంది. కేవలం మీరు శబరిమలే వెళ్ళక్కర్లేదు. 41 రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో గానీ, సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టొచ్చు. కేవలం అక్కడికే వెళ్ళాలని రూల్ ఏం కాదు. అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంటు. అది కూడా చేసుకోండి. మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నదేంటంటే కరుంగలి మాల. ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది. నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు, సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రులవ్వడం చాలామంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి, అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి. అయితే దీనికి 2 నియమాలు. ఒకటేంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ 2 చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంక మా వల్ల జీవితంలో ఏమీ చేయలేమనుకున్నప్పుడు ఈ మాల ధరించండి. 100% దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు. ఒక 40 రోజుల్లో. ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంక మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చు. స్వస్తి.